అక్షయ తృతీయ వేడుకను పురస్కరించుకుని జిల్లా శ్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం మరియు క్రామ్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా పిఠాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఎంజి సూర్యనారాయణ మాట్లాడారు. మన దేశంలోని అనేక ప్రాంతాల్లో వివాహాలకు అత్యంత శుభదినంగా భావించబడుతుంది. అయితే ఇదే సమయంలో మన ముందున్న ఒక గంభీరమైన సామాజిక సమస్యను కూడా గుర్తించాలని తెలిపారు. బాల్య వివాహం కేవలం ఒక సామాజిక సమస్యమే కాదు, ఇది పిల్లల హక్కులను ఉల్లంఘించే చట్ట విరుద్ధ చర్య. ఇది వారి విద్య, ఆరోగ్యం, భద్రత మరియు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తోందన్నారు. వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ అనేక విషయాలు ఈరోజు మరి చెప్పడం జరిగింది. ఇవన్నీ తెలియనివి కాదు, మీ అందరికీ తెలుసున్నటువంటి విషయాలు. మీ అందరూ ప్రతిరోజు గ్రామాల్లో చూస్తున్నటువంటి అంశాలే. అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు మిమ్మల్ని అందరినీ మెరుగు చేయాలి. గ్రామాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఏవైతే బాల్య వివాహాలు జరుగుతున్నాయో అవన్నీ అరికట్టాలనేటటువంటి ఉద్దేశంతో మరి ఈనాడు మేము నూతనంగా ప్రభుత్వం నియమించబడినటువంటి ఏదైతే చైల్డ్ రైట్స్ కమిషన్ ఉందో ఆ కమిషన్ ద్వారా ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి మీరు ఏవైతే ఫీల్డ్లో చేస్తున్నటువంటి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తెలుసుకుని అవి పరిష్కారానికి కావాల్సిన మార్గాలను అన్వేషిద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశాన్ని నేను రావడం జరిగిందని చెప్పి నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు, మాది గ్రామీణ ప్రాంతమే, నేను గ్రామ స్థాయిలో పనిచేసినటువంటి మనిషినే కాబట్టి గ్రామాల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి మీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు కానీ అలాగే మరి డ్వాక్రా గ్రూపుల ద్వారా కానీ అనేక ఇబ్బందులు వచ్చిన వెంకట గారు చెప్పినట్లుగా అల్టిమేట్గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ వ్యవస్థ, హెల్త్ ముగ్గురు మెయిన్ కాన్సెప్ట్ గ్రామాల్లో. కానీ దీనికి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఐసిడిఎస్. ఎందుకంటే మీకు ప్రతిదీ పెళ్లి చేయాలి. కానీ దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఏంటంటే భారతదేశంలో ఇంకా చాలా ఎక్కువ వయసు రాకుండా బాలికలకి పెళ్లి జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని నివారించడం కోసం అక్షయ తృతీయ సందర్భంగా ఎక్కడైనా సామూహిక వివాహం జరుగుతుంటే దానిని నివారించడం కోసం అన్ని సమూహాలు, సెల్ఫ్, హెల్త్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, పోలీసు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు సంయుక్తంగా దీనికి ఒక జాగ్రత్త చేసి చూడండి. ఎక్కడ జరగకుండా బాల్య వివాహం జరగకుండా చూడండి, పెళ్లి చేయడం పర్వాలేదని చెప్పేసి ఈరోజు మీటింగ్ చేసి ఈ యొక్క కార్యక్రమానికి మొదటిగా మా కాకినాడ జిల్లా సంతోషం జరిగినటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ అనేది రీసెంట్ గా పోయిన నెలలో మాత్రమే కొత్త కమిషన్ అనేది వచ్చింది. ఆ కమిషన్ కి కాకినాడ జిల్లా నుంచే 2 వ్యక్తులు అంటే కమిషన్ లో ఒక చైర్పర్సన్, 6 సభ్యులు ఉన్నారు. అయితే మన కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఏంటంటే చైర్పర్సన్ గారు మన కాకినాడ జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యారు. గౌరవ సభ్యులు కూడా మన కాకినాడ జిల్లా నుంచే ఎంపిక చేయబడ్డారు. ఈ సబ్జెక్టులో మనము ఏదో సమావేశంలో చక్కబెట్టుకోవడం కోసం కాదు, వారిచ్చే మార్గదర్శకాల ప్రకారం వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో ఎక్కడ బాల్య వివాహాలు జరగకుండా ఉండడానికి మనమందరూ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం కృషి చేయాలి. ఎక్కడైనా మనకి 2 రకాలు ఉంటాయి. బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు మొహమాటం అడ్డు వస్తుంది, చుట్టరికాల పక్కన అడ్డు వస్తాయి, స్నేహాలు, బంధాలు పక్కన అడ్డు వస్తాయి. వాటిన్నింటికి అధిగమిస్తూ బాల్య వివాహం అనగా బాల్య వివాహమే, అది చేయకూడదు. చట్టరీత్యా నేరం. ఒక బాలికకి వయసు రాకుండా పెళ్లి చేయడం వల్ల వచ్చే అనార్థాలు చాలా ఉన్నాయి. అనార్థాల గురించి ఎక్కువ మాట్లాడవలసింది కాబట్టి ఆ కాన్సెప్ట్ లో ఈరోజు అక్షయ తృతీయను దృష్టిలో ఉంచుకుని ఈరోజు మిమ్మల్ని అందరికీ పిలవడం జరిగింది. ఎప్పుడైనప్పటికీ ఈ రోజు నుంచి రేపు సాయంత్రం ఎల్లుండి వరకు అంటే ఈ 3 రోజులు మనమందరం వెలుతుగా ఉండి వివాహం జరుగుతుంటే ఆ వివాహం జరుగుతున్న చోట బాలికకి వయసు ఎంత అని చెప్పేసి గమనించండి. ఆ వయసు నిర్ధారణ ఒకటి ఏంటంటే జన్మ ధృవీకరణ పత్రంలో ఉన్నటువంటిదే కావాలి తప్ప ఆధార్ ధృవీకరణ పత్రంలో ఉన్నది
కానీ అది రుజువు పత్రం కాదు. దాన్ని కూడా మీరు అందరూ చూడాలని చెప్పేసి భావిస్తూ మరొకసారి వాస్తవంగా చిన్న సమావేశమే కానీ మొదటి సమావేశం మన గౌరవ సభ్యుల వారిని వాస్తవం జిల్లాలో పెద్ద ప్రోగ్రాం పెట్టి వారిని అందరికీ పరిచయం చేస్తున్నాం. కానీ పిఠాపురంలోనే ఈ యొక్క నాంది సార్ యొక్క కార్యక్రమం అఫీషియల్ గా వారి మొదటి కార్యక్రమం మన కాకినాడ జిల్లాలో వారు వచ్చారు. గట్టి చెప్పడంతో కార్యక్రమాన్ని సంస్థలుగా ఆహ్వానిస్తున్నాం.